మీ దృష్టిలో మిమ్మల్ని చూసి బాగా ఎక్కువగా ఈర్ష్యపడింది ఎవరని అంటారు మీరు? అన్ని దశాబ్దాలు చూసి అందరికి ఇంచుమించు అందరికీ కష్టమే. కష్టం. ఎందుకంటే అందరికీ కష్టమే. కారణం ఏంటంటే నాకు ఇంకొక అలవాటు ఉంది. నాకు చెప్పి నేర్పించుకొని పాడే కంటే విన్నానంటే అది పాడతాను నేను. అది అలవాటు. అందువల్ల ఏంటంటే ఆమె పెద్ద ఇదే వస్తే రిహార్సల్స్లో పాడరు కదా, ఆమె పాడరే అని అంటే వినిపోతాను అంతే. అట్లా పాడటమే అలవాటు. సో అది కూడా మీకు బాగా కలిసి వచ్చింది కాబట్టి మూడు పడేది కదా అందరికీ. అదే 1931లో తెలుగు సినిమా ప్రస్థానం మొదలైంది. 34లో మీరు మొదలుపెట్టారు మీ ప్రస్థానాన్ని. మీతో కలిసి పాడిన చాలామంది మహాగాయకులు ఉన్నారు, ఇప్పుడు పాడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు పాడుతున్న వారికి మీ తరానికి మధ్యలో ఒక తరం వచ్చి వెళ్ళింది. వారితో మీరు పంచుకున్న అనుభవాలు కానీ, వారి పాటని గురించి కానీ, వారి పాట వింటుంటే ఏమనిపిస్తుంటుంది? ఉదాహరణకి ఘంటసాల గారు, ఆయన పాటలో ప్రత్యేకంగా మీకు నచ్చిన అంశం ఏంటి? వినయం ఆయనలో ముఖ్యమైనది. చాలా వినయం, మంచితనం పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ కూడా బ్రతికుండి సంపాదించిన పేరే కాకుండా ఈయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత పేరు నిలిచిందంటే అది ఆయన ఒక్కరికే దక్కింది ఆ గౌరవం. పి సుశీల గారి ట్రెండ్ కూడా ఒక కొత్త ట్రెండ్గా బయలుదేరింది. అవును. అప్పట్లో కానీ మీరు పాడిన బాణీకి చాలా భిన్నంగా ఉండేది వాయిస్ క్వాలిటీ కానీ. మీకు ఆ కొత్త ట్రెండ్ని మీరు వింటున్నప్పుడు ఎలా స్వీకరించారు? చాలా బాగుంది అనిపిస్తుంది. ఆమె వాయిస్లో మంచి మెలడీ ఉంది, చాలా చక్కగా పాడుతుంది. ఆమె ఏ పాట పాడినా అందంగా పాడుతుంది. కానీ నాకు ఒకప్పుడు అనిపించింది కొంచెం ఈ కామెడీ సాంగ్స్ అంతా ఆమె పాడి ఉండకూడదు కొన్ని అని అనిపించింది. అలాగే ఇప్పుడు మన జానకి గారు పాడితే కూడా ఆమెకు మంచి రేంజ్ పాడటం, శృతి ఎంత శృతి అయినా పాడగలరు ఆమె. అందులో ఎఫర్ట్లెస్గా పాడతారు ఆమె. ఒకటి కూడా ఉంది, ఎంత శృతి అయినా ఏదైనా పాడగలరు ఆమె. ఆమెను ఒకప్పుడు మన మెడ్రాస్లో ఎట్లాగంటే లతాలాగా సుశీల పాడుతుందని, ఆశా భోస్లేలాగా జానకి పాడుతుందని ఇలాగ అనేవాళ్ళు. వాళ్ళు చిన్నవాళ్ళు అప్పుడు బాగా ఈజీగా పాడేవాళ్ళు. కానీ లతా పాట కంటే మీకు ఆశా పాట ఇష్టం అని చెప్పారు ఒక సందర్భంలో. అవును, నిజంగానే. అలాగే సుశీల గారి పాట కంటే మీకు జానకి గారికి ఎక్కువ మార్కులు ఇస్తారా? ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే పాటలో క్వాలిటీని కానీ ఏదైనా చూసి? అట్లా అని కదా, ఆమె అన్ని రకాలు పాడగలిగిన కెపాసిటీ ఆమెకు ఉంది. ఎవరికి? జానకి. ఈమె కూడా పాడుతున్నారు అనుకోండి, సుశీల కూడా. ఈ వాయిస్లో మెలడీ ఉంది బాగా, అది అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ గొంతు వేరు, ఆ గొంతు వేరు, కానీ పాడగలిగేది ఆమె. ఇంకా మంచి కష్టమైన పాటలన్నీ పాడారు జానకి. మీరు 2-3 హిట్ పాటలు మనం గుర్తు చేసుకుంటే, ఘంటసాల గారితో మీరు పాడిన 1-2 పాటలు ఏమన్నా చిన్నగా? ఆయనతో ఎక్కువ పాడలేదు, ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పడేవారు నాతో పాడాలంటే. ఆయనకు తగ్గు శృతిలో కింద పాడటం అనేది చాలా కష్టం. అదే రాజేశ్వరరావు గారిని పాడితే ఇద్దరు 5 శృతిలో, ఇద్దరు వాయిస్ ఒకలాగే ఉంటుంది, ఎవరు ఏది పాడింది కూడా తెలియదు, అట్లా కలిసిపోయేది. ఈయన పాడినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేది. రావే ప్రేమలత నీవే నా కవిత, ఈ పాట ఒకటి. ఈ పాట బాగా హిట్ అయింది. పాప ఆయన చాలా ఇబ్బంది పడ్డారు, తగ్గులో పాడటము అట్లా కష్టంగా ఉంది అని అనుకునేవాళ్ళు. ఇక తర్వాత ఇట్లా నా వల్ల ఇబ్బందులు ఎందుకు, పాడటమే, నేను డ్యూయట్స్ మానేశాను కదా. అవును. కాబట్టి ఇంకా కష్టం లేదు. మీరు ఒక సందర్భంలో చిత్రగారికి కూడా కొన్ని సాహిత్యాలు పాడకుండా ఉండవలసిందని సలహా ఇచ్చారంటే ఈ తరం పాడుతున్నా. అప్పుడు కూడా సాహిత్యాలు చక్కగా ఉంటేనే పాడాలని నమ్మేవారు కదా మీరు కూడా? అసలు అట్లా రాసేవాళ్ళు ఎవరున్నారు అప్పుడు? రాసిన వాళ్ళందరూ మంచి వాళ్ళందరూ బాగా జాగ్రత్తగా రాసేవాళ్ళు. ఇట్లా డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా అటువంటి మాటలు ఏది ఉండేది కాదు. సో ఈ మధ్య వస్తున్న పాటలు అయితే మీరు అసలు వింటారా? ఎప్పుడైనా వినాలనిపిస్తుందా? వినాను. ఇంకా మీ స్వర వారసులు ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఒక్కరు కూడా ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళో ఏంటంటే, మా ఇంట్లో అయితే ఎవరు లేరు. నా ముని మనవరాలు ఉంది, నా మనవరాలు డాటర్ ఉంటుంది. తనకు ఇప్పుడు 8 years. తనకు కర్ణాటక సంగీతమే నేర్పిస్తున్నాం. ఎందుకంటే అది ఫౌండేషన్, అది ఉంటే ఎవరు ఏది పాడినా మనం ఈజీగా తెలుసుకోవచ్చును. మీరు వెస్టర్న్ బాణి ఉన్నవి పాడారు, క్లాసికల్ బేస్ ఉన్నవి పాడారు.
అలాగా ఫోక్ లాంటివి పాడారు. అన్నీ లైట్ మ్యూజిక్, లలితంగా ఉండి మంచి మంచి గమకాలు, చక్కటి సాహిత్యాలు పాడారు. ఇప్పుడు ఒక అన్ని రకాల పాటలు పాడితేనే ఒక ఆర్టిస్ట్ అన్నీ పాడగలదు అని అనిపించుకోవాలి కదా. అవును. ఇది పాడగలదు, అది ఆ పాట పాడలేదు, ఈ పాట పాడలేదు ఆమె అని అట్లా లేకుండా కొన్ని ఇప్పుడు కర్ణాటక అయితే అది రాగమాలికలన్నీ పాడి ఉన్నాను, అన్ని పిక్చర్లో పాడేసి ఉన్నాను. ఆల్మోస్ట్ మన తమిళ్లో చాలా పాడాను, అలాగే మన తెలుగులో కూడా ఇంత తెలిసేయుండి ఈ గుణమేలరా పంతమమువ గోపాల నా స్వామి ఇంత తెలిసి ఉండి. ఇది ఒకసారి ప్రేక్షకుల కోసం వారి కోరిక మేరకు భారమా పాట అది తమిళ్లో ఆయన కేవి మహాదేవన్ గారు చేసినట్టున్నారు ఆ పాట. నాకు తర్వాతే తెలిసింది. నేను తెలుగులో మన ఘంటసాల గారు ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా. అలే అది అభిమానుల కోరిక మేరకు మొన్న మీరు సీడీ పాడారు. ముందు ముందు కూడా అవకాశం వస్తే మళ్ళీ పాడతారా సినిమా ఇండస్ట్రీలో? అమ్మో, ఇంకా పాడరా? సినిమా మాటే వద్దు. ఏదో నేను మొన్న ఊసిపోక అల్లరంత నీది అపనింద నాది నల్లనయ్య నీకిది ఏమి న్యాయమయ్యా అల్లరంత నీది, ఇది చేశాను పాట. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ పాటల తోటలో మమ్మల్ని తీసుకువెళ్ళి చక్కటి అనుభవాలు కూడా పంచుకున్నారు. బహుశా కొన్ని చాలా వ్యక్తిగతంగా ఉండే విషయాలు కూడా చెప్పారు ఇవాళ.